కమమరేషన్ డే పెరేడ్ కు 7వసారిగా పెరేడ్ కమాండర్ గా చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అనేక పర్యాయాలు ఎలక్షన్ డ్యూటీస్ లో దేశ రాజధాని ఢిల్లీ ఏపీ భవన్ లో క్యాంప్ కమాండెంట్ గా విధులు నిర్వహించారు. సెంట్రల్ హోమ్ అఫైర్స్ నుంచి పరాక్రమ పథకం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పథకం 2021లో ఐపీఎం అందుకున్నారు. 2019లో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఆధ్వర్యంలో మార్టియస్ పెరేడ్ నందు పెరేడ్ కమాండర్ గా వ్యవహరించారు శ్రీ పివి హనుమంతు. 2020 జనవరిలో డీజీపీ గారి చేతుల మీదుగా డీజీపీస్ కమాండేషన్ డిస్క్ అందుకున్నారు శ్రీ పివి హనుమంతు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ మంగళగిరి. షాహిద్ పుస్తక్ టోలీ దీంతో సంసిద్ధంగా ఉన్నారు. 2013వ బ్యాచ్కు చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఆర్ఐ శ్రీ ఎన్ బ్రహ్మానందం, 2013వ బ్యాచ్కు చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ పి నారాయణ రెడ్డి, 2015వ బ్యాచ్కు చెందిన కాకినాడ శ్రీ జి త్రినాథరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 2018వ బ్యాచ్కు చెందిన ఆర్ఎస్ఐ శ్రీ బి ఉదయ్ భాస్కర్, ప్రకాశం జిల్లాకు చెందిన 2018వ బ్యాచ్కు చెందిన ఆర్ఎస్ఐ శ్రీ ఎం సునీల్ బాబు వీరు షాహిద్ పుస్తక్ టోలీతో సంసిద్ధంగా ఉన్నారు. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని మన దేశ భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు ఎంతో ముఖ్యమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విపరీతమైన చలిలో విధులు నిర్వర్తిస్తూ ఉండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొట్టి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. అమర పోలీసుల వీర త్యాగాన్ని స్మరించుకుని వారి కుటుంబాలకు సానుభూతి, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తారు. అమర వీరుల చరిత్ర అంటే దేశభక్తిని నిరూపోసే అమ్మలాంటి వారు. అమర వీరుల త్యాగం అంటే ప్రజల క్షేమమే గొప్పదనే తండ్రి లాంటి వారు. అమరులంటే మరణించిన వారని కాదు, ప్రజల మనసులలో జీవిస్తున్నారని. అమరత్వం అంటే ప్రాణత్యాగం కాదు, మరికొందరికి ప్రాణం పోయటం. అమర వీరులను గౌరవించుకోవడం అంటే మన కర్తవ్యంలో
దైవత్వంను చూడగలగడమే. అమరవీరులను స్మరించుకోవడం అంటే మన కుటుంబ సభ్యులను సన్మానించుకోవడమే. పోలీస్ అమరవీరులారా జోహార్. మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. మీ ప్రాణ త్యాగానికి జాతి గర్విస్తోంది, పుడమి పులకిస్తోంది. గుండె ధైర్యంతో ప్రాణాలు అర్పించారు, మా గుండెల్లో కొలువయ్యారు. ప్రమాదాలకు ఎదురెళ్లి ప్రాణాలు అర్పించారు, ప్రజల ఎదలో చిరకాలం జీవిస్తారు. ఈరోజు మీరు అర్పించిన మీ విలువైన ప్రాణాలు రేపటి భద్రమైన భారతావనికి బంగారు బాటలు. మీరు చిందించిన రక్తం ఎప్పటికీ వృధా కాదు. మా గుండెలపై మీ పేరు ఎన్నటికీ మాసిపోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు విచ్చేశారు. వారిని సాదరంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నారు. అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ గౌరవ వందనం స్వీకరిస్తారు. జనరల్ సెల్యూట్ సలామే శస్త్ర. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విధి నిర్వహణలో అసువులు బాసిన మన రాష్ట్రానికి చెందిన పోలీస్ మిత్రులు శ్రీ ఈ పవన్ కుమార్ ప్రకాశం జిల్లా వారికి మనఃపూర్వక నివాళులు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలు ఇవ్వటానికి మీరు సిద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రతి క్షణం చేస్తారు యుద్ధం. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన వీర జవానులకు జోహార్లు. అసాంఘిక శక్తుల్ని అడుగడుగునా అడ్డుకుంటూ సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొంటూ తమ గుండె బలమెంతో చూపిస్తూ అమూల్యమైన మీ ప్రాణాలను ఈ అమని కోసం అంకితమిచ్చిన అమరులారా, అందుకోండి మా వందనాలు.
ప్రమాదాల బారిన పడినప్పుడు రక్త సంబంధీకుల కంటే ముందుగా గుర్తుకు వచ్చేది రక్షక భటులు. ప్రజారక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరులకు పాదాభివందనం. కర్తవ్యం అంటే కేవలం కుటుంబ పోషణ కోసం కాదు, దేశాన్ని రక్షించడం కోసం. జీవితం అంటే తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం కాదు, ప్రజలను కాపాడటం కోసం అని నమ్మి దేశ రక్షణకై ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులకు అంజలి, శ్రద్ధాంజలి. రాష్ట్ర హోంశాఖ మంత్రులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు విచ్చేస్తున్నారు. వారిని సాదరంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర అడిషనల్ డీజీపీ, ఏపీఎస్పీ బెటాలియన్స్, ఇతర ఉన్నతాధికారులు గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सैल्यूट, सलामे सत्र. परेड कंधे सत्र. परेड बाजू सत्र. परेड वेस्ट्रम. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విధి నిర్వహణలో అసువులు బాసిన మన రాష్ట్రానికి చెందిన పోలీస్ మిత్రులు శ్రీ ఈ పవన్ కుమార్ ప్రకాశం జిల్లా వారికి మనఃపూర్వక నివాళులు. మరి కాసేపట్లో ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రమాదాల బారిన పడినప్పుడు రక్త సంబంధికుల కంటే ముందుగా గుర్తుకు వచ్చేది రక్షక భటులు. ప్రజారక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరులకు పాదాభివందనం. కంటి మీద కునుకు లేకున్నా, ఒంటి నిండా గాయాలు ఉన్నా, కాలుష్యం కోరలు చాచినా, కరోనా కాటేస్తున్నా, కర్తవ్యమే ఊపిరి అంటూ నేల కొరికిన వీర జవానులకు సెల్యూట్. 100 కిలోమీటర్ల వేగంతో వీచే తుఫానులో సైతం 100కు కాల్ చేస్తే కాపాడటానికి తక్షణమే మన ముందు ఉంటారు. తుఫాను బీభత్సాలైనా, అగ్ని ప్రమాదాలైనా, ఎలాంటి విలయాలు జరిగినా, పంచభూతాల ప్రళయమైనా విధి నిర్వహణే మీకు ఊపిరి, ప్రజల రక్షణపైనే మీ గురి. ఆపదలో ప్రజల్ని ఆదుకుంటూ అసువులు బాసిన పోలీసులకు అశ్రు నివాళి. కర్తవ్య నిర్వహణలో ప్రమాదాలకు తలంచలేదు, ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. నింగి సైతం వంగి నీకు సలాం చేస్తోంది. తనలో నిన్ను దాచుకున్నందుకు నేల తల్లి గర్విస్తోంది. మీ త్యాగాలకు
ప్రణమిల్లి అందిస్తున్నాం నీరాజనం. విధి నిర్వహణలో విధిని సైతం ఎదురించారు, ప్రాణాలను పణంగా పెట్టారు, ఆశయ సాధనకే అమరులయ్యారు. మీ మహోన్నత ఆశయానికి మనసారా వందనం. మీ ఆశయాలను మరింతగా ముందుకు తీసుకువెళతాం. విధి నిర్వహణలో బలిదానాలు, వెలకట్టలేనివి మీ ప్రాణాలు. శాంతి భద్రతల కోసం సమిధలయ్యారు, ప్రజల గుండెల్లో ప్రమిదలయ్యారు. జోహార్ పోలీస్ అమరవీరులారా, జోహార్. మరికొద్దిసేపట్లో ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిని సాదరంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారు, విజయవాడ నగర సిపి శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు. జనం మెచ్చిన నేత, జనం కోరిన నేత, జననేత, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జనం మెచ్చిన నేత, జనం కోరిన నేత, జననేత, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారు, విజయవాడ నగర సిపి శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు. విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सैल्यूट, सलामी सत्र। परेड कंधे सत्र। परेड बाजू सत्र। साहित्य पुस्तक टोले धीरे चल।
భారతదేశంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ను మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేస్తున్నారు. డీజీపీ గారు డీఐజీ సెబ్ శ్రీ ఎం రవిప్రకాష్ ఐపీఎస్ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మా టీఎస్ బుక్ ఉమెన్ ఎస్ఐ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అందజేస్తున్నారు. అమరులు వారు మా టీఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతోంది. దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులను ఆసీనులు కావలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు రాష్ట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి హోంశాఖ మార్చులు శ్రీ తానేటి వనిత గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు అందరికీ నా నమస్కారాలు. అక్టోబర్ 21 సందర్భంగా ఏ నేపథ్యంలో మనం ఈ రోజును సంస్మరించుకుంటున్నామో మనందరికీ విదితమే. 1962 ఆక్సాస్లో జరిగిన సంఘటన తర్వాత అమరులైనటువంటి కానిస్టేబుల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంస్మరణ దినాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అయితే 1922వ సంవత్సరం తర్వాత వేలాది మంది మత సంఘర్షణల్లోనూ విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదం ఒకవైపు, మత సంఘర్షణలు ఒకవైపు, అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షణ ఒకవైపులో అనేక మంది తమ ప్రాణాలను తునప్రాయంగా వదిలేశారు. ప్రభుత్వం ఇంతటి అంతర్గత శాంతి భద్రతల నిర్వహణ అత్యంత కఠినము మరియు గురుతరమైన బాధ్యతతో కూడుకున్నది. ప్రభుత్వం ఇంతటి బాధ్యతను నిర్వహిస్తున్న పోలీసులకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. విధి నిర్వహణలో సంఘ విద్రోహుల ఆగడాలకు బలైన సోదర పోలీస్ కుటుంబాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ మధ్యనే ఆగిరిపల్లిలో గణేష్ ఉత్సవ సందర్భంగా నాగేంద్ర గారు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను నెలకొల్పడంలో తన యొక్క ప్రాణాలను బలిగా చేశారు. అక్కడ దాన్ని పీస్ఫుల్గా నిర్వహించడంలో కొంతమంది బాగా తాగిన వ్యక్తులు దాన్ని అడ్డపడుకుంటూ ఉంటే తాను ఒక్కడే అక్కడ ఉండి వారందరినీ పక్కకు నెట్టి గణేష్ యొక్క ప్రొసెషన్ను ముందుకు తీసుకుపోయారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఒక ఆగంతకుడు
ఆయన ప్రొఫెషన్ వెళ్ళిన తర్వాత అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇంకా అటువంటి సంఘటన ఏమైనా జరుగుతుందా, అక్కడ గొడవలు అయితే కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో అక్కడే నిలబడినటువంటి ఆ కానిస్టేబుల్ని ఒక కట్టెతో తలమైన బలంగా వెనకాల నుంచి వచ్చి కొట్టడంతో ఆయన అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఇది మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనను మన ప్రియతమ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగానే వారు వెంటనే చలించి స్పందించి 30 లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి నిధి నుంచి వారికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం, కానీ వారి యొక్క కుటుంబాలను ఎంతో వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపే ఈ సహకారాలు ఎంతో ముందుకు తీసుకుపోతాయి. ప్రభుత్వం సోషల్ మీడియా, సైబర్ టెక్నాలజీలో దిశగా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంది. సోషల్ మీడియాలో వచ్చే అనేకమైనటువంటి అసభ్యకరమైన చిత్రాలు, దూషణ పదజాలాలు, వాటిని అధ్యయనం చేసి నిందితులను పట్టుకోవడానికి ఒక సోషల్ మీడియా సెల్ను వారు ఇమ్మీడియట్గా తయారు చేయమని ఈ సంవత్సరం మనకు ఆదేశాలు అందించారు. దాని ప్రకారంగా 130 మంది పోలీస్ స్టేషన్లలోనే పనిచేస్తున్నటువంటి ఇంజనీర్స్ని సెలెక్ట్ చేసి వారందరినీ జిల్లాల్లోనూ తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్లోనూ పెట్టడం జరిగింది. వారు ఈ విధంగా వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి దూషణ పదజాలతో కూడినటువంటి ఈ వీటిని గుర్తించడానికి ఒక 5 మంది టెక్నికల్ టీం, అంటే సాఫ్ట్వేర్ నిపుణులను కూడా వారికి అందించడం జరిగింది. దీంతో ఈ మధ్య కాలంలోనే ఒక 30 మంది పైన వాళ్ళ ఐపీ అడ్రస్లను గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఛార్జ్ షీట్ చేసి ఇమ్మీడియట్గా ట్రయల్ని కండక్ట్ చేయబోతున్నాం. 41A వారికి రిమాండ్ రాకపోయినా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల బట్టి అట్లా ఉన్నా దాన్ని ఛార్జ్ షీట్ చేసి తప్పకుండా వాళ్ళని శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందువలన ఈ విధంగా సోషల్ మీడియాను మిస్యూజ్ చేసే వాళ్లకు ఇది ఒక హెచ్చరికని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత అట్లే సైబర్ టెక్నాలజీని కూడా బాగా వినియోగించి క్రైమ్ని అదుపులో చేయడానికి, అంటే బ్యాంక్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, అట్లే లోన్ యాప్స్, ఇటువంటి వాటిపైన తగు శ్రద్ధ పెట్టి 1930 అనదర్ అప్లికేషన్ ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెట్టి అందరినీ కూడా ట్రైనింగ్ చేయాలనేది ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీసులందరినీ కూడా దీంట్లో ట్రైన్ చేసి వారి యొక్క కెపాసిటీని బిల్డ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. గంజాయి పంట ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వం వారికి ఆల్టర్నేటివ్గా సీడ్స్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు తిరిగి గాంజాయికి వెళ్లకుండా నిరోధించగలిగాం. 9,000 ఎకరాల నుంచి ఈరోజు కేవలం 45 ఎకరాలకే దాన్ని పరిమితం చేయడమే కాకుండా ఆ 45 ఎకరాలు కూడా ఈ సంవత్సరం వాటిని ధ్వంసం చేసి వారిని కూడా నార్మల్ పంటలకు వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తున్నాం. అట్లే కుటుంబ సారాయి దరిదాపుగా అంతమొందించడం ద్వారా ఆ ప్రాంతంలోని 3,000 మందికి ప్రభుత్వం వెంటనే స్పందించి రీహాబిలిటేషన్ ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అది చాలా చక్కగా నిర్వహణ దాన్ని ఎస్పీలు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంటు చేస్తున్నారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. తీవ్రమైన నేరాల్లో నిందితులకు శిక్ష పడాలంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు జరిగే ఒక విధమైనటువంటి ప్రక్రియ ఇంతవరకు ఉండేది. దీన్ని దిశాస్ఫూర్తితో మార్చి కేవలం 6 నుంచి 1 సంవత్సర కాలంలో వీటిని ట్రయల్ రన్గా కొన్ని కేసులు ఎస్పీలకు ఇచ్చి దాన్ని పూర్తి చేశాం. 150 కేసుల్లో తీవ్రమైన నేరాలు ఇవన్నీ, స్పెషలీ గ్రేవ్ కేసెస్ అంటారు, అంటే మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, డౌరీ డెత్స్, ఈ విధమైనటువంటి రేప్స్ అండ్ డెత్స్, ఇటువంటి వాటిల్లో ఉమెన్ యొక్క భద్రతకు సంబంధించినటువంటి వాటిని 150 కేసులను ఎంపిక చేసి లాస్ట్ ఇయర్ జరిగిన వాటిలో 122, ఈ సంవత్సరంలో 28 150 కేసుల్లో నిందితులందరినీ కూడా తీవ్రమైన శిక్షలకు గురి చేయడం జరిగింది. ఇదొక మంచి పరిణామం. ఎందుకనంటే ఒక్కసారి మనం కన్విక్షన్ చేయగలిగితే అది మొత్తం సిస్టమ్ అంతా ఓవరాల్ అవుతుంది. నిందితుడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఛార్జ్షీట్ నిర్ణీత పరిధిలో చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ట్రయల్ కూడా అందరితో సంప్రదింపులు చేసి ఏపీపీతోనూ అందరితో ట్రయల్ షెడ్యూల్ కూడా నిర్ణీత కాలంలో తీసుకొని చేయడం జరిగింది. ఉదాహరణకు ఏలూరులో ఈ యాసిడ్ సంఘటన జరిగింది.
అది జరుగుతూనే దీన్ని ఏ విధమైనా సరే ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణించి వెంటనే దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పారు. మనం రెగ్యులర్ కోర్ట్స్లోనే 3.5 నెలల కాలంలో ఆ నిందితుల ముగ్గురికి శిక్ష వేయడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులకి తర్వాత అటువంటి పనులు చేసే క్రిమినల్స్కి ఇది ఒక గుణపాఠంగా మారుతుంది. 3 నెలల కాలంలో పోలీసులు ఇటువంటి తీవ్రమైన నేరాల్లో వదలరు, వారిని ఎట్టయినా కూడా సరే వాళ్ళని కన్విక్ట్ చేసి లోపల పెడతారనే భయం కలిగిస్తే క్రైమ్ తగ్గుతుంది. దాని యొక్క ఫలితం ఈ సంవత్సర కాలంలో తప్పకుండా రిఫ్లెక్ట్ అయ్యింది. తీవ్రమైన నేరాల్లో ఫలితాలు బాగా సత్ఫలితాలు వచ్చాయి. క్రైమ్ మునుపు సంవత్సరాలతో పోలిస్తే బాగా గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోతే చాలా మంచి పరిణామాలు ఉంటాయనేది అనుమానాస్పదం. పోలీసులకు భద్రత, ఆరోగ్య భద్రత ద్వారా అనేక లోన్స్, వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. హౌసింగ్ లోన్స్, మ్యారేజ్ లోన్స్, ఉన్నత పదవుల కోసం భద్రత అందరికీ అందేలా చర్యలు తీసుకున్నాం. నిర్ణీత కాలంలోనే వచ్చే విధంగా వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మొత్తాన్ని సిస్టమేటిక్గా నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సోదరుల ఫ్యామిలీకి కారుణ్య నియామకాల ద్వారా కూడా 46 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం ముదావహం. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం లెక్క చేయని పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని చెబుతూ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్. గౌరవ డీజీపీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మాచిలు శ్రీమతి తానేటి వనిత గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారికి, రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, హాజరైన ప్రజానికానికి, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. భారత చైనా సరిహద్దులో సియాచిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తుల రక్తం గడ్డ కట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పాటించడం ఈ పవిత్ర స్థలం నుండే ప్రారంభమైంది. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కర్మ్ సింగ్ నేతృత్వంలో 21 మంది సభ్యులు బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళాలు హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాటం జరిగింది. ఈ పోరాటంలో మృతి చెందిన అమర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ సిబ్బంది నుంచి అధికారుల వరకు అందరూ స్మరించుకునే రోజు ఈ రోజు. చట్ట పరిరక్షణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన కోసం ప్రాణాలు అర్పించిన అమరులను నివాళులు అర్పించడం, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం సాంప్రదాయంగా చేసుకుంటున్నాం. మన సుఖ సంతోషాల కోసం వారి జీవితాలను బలిదానం చేసి వారు అందించిన వరమే నేడు మనం అనుభవిస్తున్న జీవితం. అలాంటి వారి కోసం మన భావితరాలు గుర్తించుకునేలా అమరవీరుల దినోత్సవం నాడు మనం వారికి హృదయపూర్వక ఘన నివాళి అర్పించాలి. అమరవీరుల కుటుంబాలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోలీస్ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు నా నివాళులు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర హోంశాఖ మాచిలు శ్రీమతి తానేటి వనిత గారికి ధన్యవాదాలు. ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా నిర్విరామ కృషి చేస్తూ మనందరికీ బాసటగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
ఈరోజు విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే ఈ కమమరేషన్ డే సందర్భంగా మనమంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటుంది. 1959లో అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడిచిన సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఇలా అమరులైన 188 మంది పోలీసులను ఈరోజు ఆ పోలీసులందరికీ కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ సోదరుడి కుటుంబానికి మనందరి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. ఖాకీ డ్రెస్ అంటే త్యాగ నిరతి అని. ఆ డ్రెస్ మీద ఉన్న 3 సింహాలు మన దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు, అంతకు మించి పోలీస్ అంటే ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్. మరి ముఖ్యంగా నేరం వేగంగా కూడా తన రూపాన్ని మార్చుకుంటా ఉన్న ఈ యుగంలో అంతకు మించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్ విలువ అనేది ఉంటుంది. పోలీసింగ్కు ఈరోజు కొత్త టెక్నాలజీ వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా థెఫ్ట్ వరకు, డేటా థెఫ్ట్ నుంచి సైబర్ హెరాస్మెంట్ వరకు ప్రతి అంశంలోనూ కూడా నేరాలన్నీ కూడా నిరోధించడానికి, నేరాల మీద దర్యాప్తు చేసి శిక్ష వేయటానికి పోలీసులు ఎంతగానో అప్డేట్ కావలసిన యుగంలో ఈరోజు మనమంతా ఉన్నాం. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం వల్ల సైబర్ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకొని నేరాలు చేస్తూ ఉన్న వారిని ఎదుర్కోవాల్సిన ఒక బృహత్తర బాధ్యత కూడా ఈరోజు పోలీసుల భుజస్కంధాల మీద మరింతగా వచ్చి పడింది. రకరకాల నేరాలతో పాటు కొత్త టెక్నాలజీని అనూహ్యంగా వాడుకొని విజృంభించే అసాంఘిక శక్తులు విసిరే సవాళ్లను ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. హోంగార్డులు, కానిస్టేబుల్ల నుంచి ఎస్పీలు, డీజీపీల వరకు ప్రతి ఒక్కరూ కూడా మారుతా ఉన్న ఈ సమాజం విసురుతా ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనందరం కూడా సిద్ధం కావాలి. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోని కూడా మన పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీ ఉపయోగిస్తూ
దేశంలోనే అగ్రగాములుగా ఉన్నారన్న వాస్తవం ఈ డివిజన్లో 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణులను మనం ప్రజల కోసం పని చేస్తూ ఉన్న వాస్తవం మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంది ఈ విషయాలు. ఇదే సమయంలో అసాంఘిక శక్తులనే పదాన్ని మనం రీడిఫైన్ చేయాల్సిన అవసరం కూడా ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనలు చూసినప్పుడు మనందరికీ కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా సాగిపోతా ఉన్న ప్రజా జీవనాన్ని తమ స్వార్థం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే. ప్రభుత్వం మీద, సమాజం మీద దాడి చేసి మునగడ సాగించాలి అనుకునే శక్తులు, ఇలాంటి శక్తులన్నీ కూడా అడవుల్లోనో అజ్ఞాతంలోనో కాదు, ప్రజా జీవితంలో ఉంటూ అదే ప్రజా జీవితం మీద దాడి చేయటాన్ని కూడా మనమంతా కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మరింత ఎక్కువైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాలకు అర్థం అంటే ఒక ముఠ, ఒక వర్గం చట్టాన్ని పోలీసుల నుంచి, న్యాయస్థానాల నుంచి లాగేసుకోవచ్చు అని కాదు. మొన్ననే మనమంతా కూడా చూసాం. నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ను చంపటం కానివ్వండి, మన కళ్ళ ఎదుటనే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. అంగళ్ళల్లో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వారిని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడము, ఆ తర్వాత పొంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యేలా, చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్ను కూడా పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి, అవినీతి చేసి నేరాలు చేసి ఆ పైన ఆధారాలన్నీ చూసిన పిమ్మట న్యాయస్థానాలన్నీ కూడా వీరికి అనుకూలంగా న్యాయస్థానాలలో తీర్పు రాకపోయేసరికే చివరికి ఆ న్యాయమూర్తుల మీద కూడా ట్రోలింగ్ చేస్తారు. టీవీలలో వాళ్ళకు సంబంధించిన టీవీ ఛానళ్లలో డిబేట్లు నడుపుతారు. తమను ఎవరూ కూడా ఏమీ చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం మీద కానీ, రూల్ ఆఫ్ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావు ఇవన్నీ. తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియేట్ చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటము లేకుండా చట్టానికి పని పెట్టండి అని, ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్టశక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుంది అన్నది కూడా మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న విషయం. ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంక్షేమానికి సంబంధించి మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అన్నది 4 మాటల్లో చెప్పదలుచుకున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 16,000 మంది మహిళా పోలీసులను గ్రామ స్థాయిలోనే, గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోనే నియమించిన ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే మనందరి ప్రభుత్వం చేసింది అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఒక దిశ యాప్ తీసుకొని రావడం, దిశ పోలీస్ స్టేషన్ను తీసుకొని రావడం, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం ప్రతి జిల్లాలోనూ, ఇలా అక్క చెల్లెమ్మల మీద వారి భద్రత మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేస్తూ ఉన్నది కూడా ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వంలో మన పోలీస్ సోదరులు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క దిశ యాప్ ఈరోజు రాష్ట్రంలో 1,25,00,000 మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు రిజిస్టర్ అయి ఉంది. ఈ యాప్ వల్ల ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలు SOS బటన్ నొక్కడం వల్లనో, లేకపోతే వాళ్ళు ఫోన్ గట్టిగా షేక్ చేయడం వల్లనో దాదాపుగా 31,200 మంది అక్క చెల్లెమ్మలను మన పోలీసులు సమయానికి అక్కడికి చేరుకొని భద్రత కల్పించిన పరిస్థితులు కూడా మన రాష్ట్రంలోనే, మన పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పడానికి మన పోలీసుల తరపున మీ ముఖ్యమంత్రిగా గర్వపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. మరిన్ని అడుగులు వేస్తూ పోలీసులకు ఇంకా మంచి జరిగించాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నాం. దేశంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా పోలీసులకు ఎప్పుడూ జరగని విధంగా వీక్లీ ఆఫ్ కాన్సెప్ట్ను తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా మనందరి ప్రభుత్వంలోనే పడింది. దీనికి సంబంధించి పోలీసుల మీద ఈ ఒత్తిడి తగ్గించేందుకు అడిషనల్ పోలీసుల రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అన్న సంగతి తెలిసి గ్రామ స్థాయిలో 16,000 మహిళా పోలీసులను మనం రిక్రూట్ చేయడమే కాకుండా మరొక 6,500 పోస్టులు దాదాపుగా క్రియేట్ చేసేందుకు 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు, 4,450 SIల పోలీసుల నియామకాలు, వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయి. అన్ఫార్చునేట్గా ఈ విషయం కోర్టుల దాకా వెళ్ళి కాస్త జాప్యం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులైన DGP గారికి అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నాను. త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా DGP గారిని ఈ సందర్భంగా మీ తరపున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఇప్పటికే 4 కొత్త IR బెటాలియన్లు కూడా తీసుకురావడం కూడా ఇప్పటికే జరిగింది. కరోనా వల్ల మరణించిన పోలీస్ కుటుంబాలకు ఇది నిజంగా దేశంలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా దాదాపుగా 201 పోలీసులు కరోనా సమయంలో ప్రాణాలు వాళ్ళు కోల్పోతే ఏ రాష్ట్రంలోనూ కూడా ఆదుకోనంతగా ఆ పోలీస్ కుటుంబాలను ఆదుకుంటూ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏకం చేసి SBI, CSR ఫండ్స్ ఇటువంటివన్నీ కూడా ఏకం చేసి ఒక్కొక్క కుటుంబానికి 17 లక్షల రూపాయల ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా తోడుగా నిలబడ్డాము అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి అడుగులోనూ కూడా పోలీస్ సోదరులకు ప్రతి విషయంలోనూ అండగా తోడుగా నిలబడాలి అని తాపత్రయంతోనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. మనం రాకమునుపు హోంగార్డులకు సంబంధించిన జీతం ఒకసారి గమనించినట్లయితే ఎన్నికలకు 6-7 నెలల ముందు వరకు అంటే జూలై 2018 వరకు హోంగార్డుల జీతం అప్పట్లో ఇచ్చింది కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
మొట్టమొదటి రోజు నుంచే మరింతగా పెంచి ఈ 52 నెలలుగా ఆ ప్రతి హోంగార్డుకు ఇస్తా ఉన్న జీతం 21,300 రూపాయలు. ఇంతగా మనసు పెట్టి ప్రతి కానిస్టేబుల్ గురించి కానీ ప్రతి హోంగార్డు గురించి కానీ వారికి మంచి చేయాలి అని తాపత్రయంతో అడుగులు పడతా ఉన్నాయి. కానిస్టేబుల్ల నియామకాలలో హోంగార్డ్స్కు గతంలో ఉన్న రిజర్వేషన్స్ కానిస్టేబుళ్లకు పరంగా 8% రిజర్వేషన్లు ఉంటే ఆ రిజర్వేషన్లను మనం 15% పెంచాం. ఏపీఎస్పీలో గతంలో రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఉంటే మనందరి ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 25% పెంచడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా పోలీసులు ఎవరైనా చనిపోతే బీమా ఇచ్చే కార్యక్రమాలు ఎప్పుడూ కూడా జరిగేది కాదు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఎలా తోడుగా ఉండాలి, ప్రతి పోలీస్ చెల్లెమ్మకు ఎలా అండగా ఉండాలి అనే ఆలోచన చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. పోలీసులందరి జీతాలు ఇచ్చేది అంతా ఎస్బీఐకి ఇస్తున్నాం. ప్రతి జీతం కూడా ప్రతి పోలీస్ సోదరుడికి ఇచ్చే జీతం ఎస్బీఐ ద్వారా ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఆ ఎస్బీఐ బ్యాంకు యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడడం జరిగింది. అయ్యా మీ జీతం అయ్యా ఇంత పెద్ద అకౌంట్ మీతో మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు కూడా మీ వంతు ముందుకు రండి, ఎస్బీఐ ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకొని రండి, చనిపోయిన ప్రతి పోలీసుకు తోడుగా ఉండండి అని చెప్పి వారితో నెగోషియేట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఆ నెగోషియేషన్స్ పూర్తయ్యాయి. ఎస్బీఐ కూడా ముందుకొచ్చింది. ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఇన్సూరెన్స్ కింద 30 లక్షల నుంచి 75 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఇచ్చేందుకు కూడా ఎస్బీఐ కూడా ముందుకు వచ్చింది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఇది మాత్రమే కాకుండా పోలీసులకు చేయగలిగిన ప్రతి మేలు కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్నది, మనందరి ప్రభుత్వం అన్నది మానవత్వంతో మనసున్న ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ప్రభుత్వం మనందరిది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా మంచే జరుగుతుంది అని మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఉన్నా. చివరిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి అని ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది మన విధానం. లా అండ్ ఆర్డర్ మనకు టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు, లేవు అన్నది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో, మరీ ముఖ్యంగా మహిళల విషయంలో, మరీ ముఖ్యంగా పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా పడవద్దని స్పష్టం చేస్తూ సమాజం కోసం విధి నిర్వహణ చేస్తూ ఉన్న మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకు, మొత్తంగా రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లది దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తమ స్ఫూర్తిదాయక సందేశం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పరేడ్ సాల్తం, పరేడ్ వేలం. రోల్ ఆఫ్ హానర్. అమరులైన పోలీస్ సిబ్బంది మిత్రుల పేర్లను శ్రీ ఎం రవిప్రకాష్ ఐపీఎస్ డిఐజీ సెబ్ గారిని చదవవలసిందిగా కోరుతున్నాం. It's my honor to read out the names of police personnel who attained martyrdom during the period from 1922 to 31/8/23. Andhra Pradesh PCE Pavan Kumar, Arunachal Pradesh Constable Chingri Mamai, Constable Wangniyam Bosai, Assam Head Constable Dhiran Daimari, Havaldar Neelakanta Gogoi, Bihar SI MD Abbas, SI Nandakishore Yadav,
ASI Satish Kumar, ASI Bhuvaneshwar Singh, Constable Rajesh Kumar, Constable Vikrant Bharti, Constable Balmiki Kumar, Constable Ravist Bharti. Chhattisgarh, ASI Ramu Ram Nag, Assistant Platoon Commander Vijay Kumar Yadav, Head Constable Rajesh Kumar Singh, Head Constable Sanjay Lakra, Head Constable Joga Sodi, Head Constable Panniram Vetti, Head Constable Santosh Tamo, Head Constable Munna Kadti, Constable Nevaru Ram Benjam, Constable Kunjam Joga, Constable Vanjam Bhima, Constable Lakmuram Markami, Constable Asharam Kadti, Constable Lalit Kumar, Constable Dulgo Mandavi, Constable Joga Kawasi, Constable Hariram Mandavi, Assistant Constable Avalam Buddharam, Constable Sitaram Kadiyam. Gujarat, Head Constable Jashwant Singh Chauhan, Constable Dharmendra Singh Parmar. Himachal Pradesh, SI Rajesh Kumar Gora, ASI Vinod Bhakta, Head Constable Praveen Kumar, Constable Sachin Rana, Constable Lakshya Mongra, Constable Kamaljeet, Constable Abhishek Singh. Jharkhand, SI Amit Kumar Tiwari, Constable Gautam Kumar. Karnataka, CPI Ravi C. Vukhand, ASI Sabir Hussain, ASI Subhash Madiwal, ASI K. Jai Srinivas, ASI Nagaraju M, CHC Venkatesh, CHC Mysore alias Mayur Chavan, CHC Kareppa, CHC Siddheswar N, HC Sikandar Natikar, CPC Suresh N, CPC Ramesh Mallappa Bombri, CPC Saran Basappa, CPC Mahesh, CPC Ninjappa, CPC BN Guddad. Kerala, SI Joby George, SCPO Shabaruddin. Madhya Pradesh, Inspector Rajaram Vaskli, SI Bhupendra Singh Gurjar, ASI Rama Sharma, ASI Kanayalal Vaskli, ASI Jaswant Kumar Tekam, Head Constable Banu Pratap Badoria, Head Constable Radheshyam Sisodia, Head Constable Champalal Silal, Head Constable Chotalal Singh Bagil, Constable Pankaj Mishra, Constable Kuman Bilal, Constable Jagdish Hada, Constable Suresh Singh Gond, Constable Ravikant Savita, Constable Gajanan Atwade, Constable Upendra Singh Dagai, Constable Ram Prasad. Maharashtra, Sudarshan Bikaji Dathir, Head Constable Gaurav Nattuji Karewad, Head Constable Nayant Vishnu Serkar, Head Constable Vittal Eknath Bande, Police Nayak Sanjay Rangarao Netke, Police Nayak Ajay Bajirao Chaudhary. Manipur, Havaldar He is Nam Taken Singh, Havaldar Tokchom Kiran Singh, Head Constable Dimingle Lenglam, Rifleman Turang Bam Rishikumar Singh, Rifleman Tohiba Singh, Rifleman Pukram Ranbir Singh, Rifleman L. Surjit Singh, Rifleman K.H. Jiten Singh. Nagaland, Constable Kebishito Kate, Long Naik Javang Baim. Odisha, Constable Sushant Kumar Mohanty. Punjab, Senior Constable Mandeep Singh, Constable Kuldeep Singh, Constable Parmender Singh. Rajasthan, Constable Prahalad Singh. Tamil Nadu, Head Constable P. Sundaraya, Head Constable J. Sheila Zebamani, Police Constable J. Navanita Krishnan, Constable Sandeep Nishad, Constable Raghavendra Singh, Constable Beed Singh. Uttarakhand, SI Pradeep Singh Rawat, Constable Jawahar Singh, Constable Lakshman Singh, Constable Chaman Singh Tomar. West Bengal, ASI Bilal Sadhu Khan, ASI Ramanand De, Constable Bamdev Bagdi, PD MD Nasaravli. Delhi, ASI Sambhu Dayal Meena, Head Constable Pradeep, Constable Bittu. Jammu and Kashmir, Head Constable Fayaz Ahmad, Head Constable Farooq Ahmad, Constable Muhammad Yaqub, Constable Ramesh Kumar, SPO Javed Ahmad Dar, SPO Rajat Chowdhury, SPO Jahur Mohad Khan, SPO Mohan Lal. Ladakh, Constable Muhammad Raza. Assam Rifles, Rifleman Alok Rao. BSF, SI Dulal Chandra Sharma, ASI Binod Kumar Rai, ASI Gagan Singh, Head Constable Om Prakash, Head Constable Sarath Gagoi, Head Constable Vijay Kumar, Head Constable Sanjay Kumar Dubey, Head Constable Rajpat Singh, Head Constable Krishna Bahadur Shrestha, Constable Amit Kumar, Constable Sandeep Biswas, Constable Gautam K, Constable Kamaleshwari Tuddu, Constable Dheeraj Kumar, Constable Thorat Sudhir Pandarinath, Constable Vinod Kumar Pandey, Constable I Satish, Constable Kanhayalal, Constable Narendra Kumar, Constable Rajit Yadav, Constable Vipin Kumar, Constable Chitti Babu P. CASF, ASI
Malinath Gawade, CRPF, Inspector Sunil Kumar, Inspector Vikas Kadian, ASI Sultan Singh Mehta, Head Constable Amiyo Daimery, Head Constable Hriday Narayan Singh, Head Constable Banshraj Singh, Head Constable Ravindra Kumar Yadav, Head Constable MD Hakim S, Head Constable Patit Shah, Constable Chitranjan Kumar, Constable Satpal, Constable Ravi Kumar K, Constable Bikram Kumar, Constable Mahesh Singh, Constable Sushant Kumar Kuntia, ITBP, Assistant Commandant Tikam Singh Negi, SI Narendra Singh, ASI Ram Chabbila Singh Yadav, Constable Rohit Aswa Singh Bist, Constable Boop Singh Meena, SSB, ASI Jeet Kumar, Head Constable Lakshman Rao Rokkam, Constable Anju Kumar, Constable Prosenjit Barman, Constable Rajesh Kumar Yadav, NDRF, Constable Jagan Singh, RPF, ASI Bharat Kumar Prajapati, ASI Tikaram Meena, Head Constable Ashok Kumar, Head Constable Naurat Singh, Head Constable Ajat Singh, Head Constable Jichendra Kumar, Head Constable Dilip Fakiria Sonawane, Head Constable Gop Charan TU, Constable MD Iqbal, Constable Suleiman Kurshid, Constable Sudhir Kumar Singh, Constable Dan Kumar Hajong, Constable Saroj Kumar Nayak. Jai Hind. రోల్ ఆఫ్ హానర్ చదివిన శ్రీ ఎం రవిప్రకాష్ ఐపీఎస్ డిఐజీ సెబ్ గారికి ధన్యవాదాలు. परेड साउथन परेड कंधे शस्त्र దేశ రక్షణార్థం అమరులైన వీరులు ఎంతో మంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారు, విజయవాడ నగర సిపి శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు అమరవీరుల స్మారక స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ఆహుతులందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. परेड शहीद जवानों का सलामी देंगे. सलामी शस्त्र. యూనిఫామ్ ఆఫీసర్ సెల్యూట్ ప్లీజ్. परेड शोक शस्त्र. హ్యాండ్స్ డౌన్ ప్లీజ్.
Uniform officers salute, please. Bigless sound, the last post. Hands down, please. Abide with me. 1847లో హెన్రీ ఫ్రాన్సిస్ రాశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన గీతం అబాయిడ్ విత్ మీ. పోలీస్ అమరవీరుల ఆత్మశాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం.
యూనిఫామ్ ఆఫీసర్ సెల్యూట్ ప్లీజ్. ద బిగ్లెస్ సౌండ్ రౌస్ ప్లే చేస్తున్నారు. परेड कंधे सत्र. హ్యాండ్స్ డౌన్ ప్లీజ్. परेड बाजू सत्र. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులందరూ తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి వేదిక వద్దకు చేరుకుంటున్నారు. परेड वेलकम. పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేయడానికి వెడుతున్నారు. 2020 బ్యాచ్కు చెందిన విజయవాడ సిటీకి చెందిన ఆర్ఎస్ఐలు టి మౌనిక, వి తారకేశ్వరి. ముందుగా పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేస్తున్నారు. ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేశారు. రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు. రాష్ట్ర హోంశాఖ మాత్యులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధిని అందజేశారు. రాష్ట్ర డీజీపీ అందజేశారు. అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ వారు అందజేశారు. అమరులైన వారి కుటుంబాలకు భరోసా, అన్ని విధాలా అండగా ఉన్నాం అనేది ఈ కార్యక్రమం. రెండు 2018 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ శ్రీ గంధం నరేంద్ర గారు ఈ సంవత్సరం అక్టోబర్ 2న ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ
వినాయక చవితి ఊరేగింపు బందోబస్తు విధుల నిర్వహణలో ఉండగా ఊరేగింపుకు ఆటంకం కలిగిస్తూ మద్యం మత్తులో ఉన్న కొందరి యువకులను చెదరగొట్టి శాంతియుతంగా ఊరేగింపును ముందుకు కొనసాగించే ప్రయత్నంలో ఉండగా వారిలో ఒక వ్యక్తి వెనుక నుండి కర్రతో తలపై బలంగా కొట్టగా కానిస్టేబుల్ శ్రీ గంధం నరేంద్ర గారు నేల కొరికి విధి నిర్వహణలో అసువులు బాశారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సహృదయంతో స్పందించి 30 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రకటించారు. ఇప్పుడు గంధం నరేంద్ర గారి సతీమణి శ్రీమతి గంధం లక్ష్మీప్రియ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చెక్కును స్వీకరిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పెరేడ్ నిష్క్రమణ కోసం పెరేడ్ కమాండర్ శ్రీ పివి హనుమంతు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ మంగళగిరి ముఖ్యమంత్రి వర్యులచే అనుమతి పొందడానికి వస్తున్నారు. పెరేడ్ కమాండర్ గారు ముఖ్యమంత్రి గారిచే అనుమతి పొంది తమ స్థానానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర హోంశాఖ అమాత్యులు శ్రీమతి తానేటి వనిత గారు, ఇతర ఉన్నతాధికారులు సమాజ సేవలో పోలీస్ సిబ్బంది సాహసోపేతమైన విధులను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీని వీక్షిస్తున్నారు. परेड 2AC आपका जगह लो।